హాయ్ నమస్తే. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు అద్భుతమైన ఎంతో ఆహ్లాదకరమైన మన వంటింట్లో దొరికే 4 వస్తువులతో చర్మ సౌందర్యం కోసం ఈ గజ్జిపట్టి దురదలతో సోరియాసిస్ అని తామరని ఎంతో సతమతమవుతున్న నా బిడ్డల కోసం ఈరోజు చక్కటి రెమెడీతో మీ ముందుకు వచ్చాను. ఈ చర్మం సౌందర్యంగా లేకపోవడానికి ఈ దురదలతో గోకడానికి 2 కారణాలు. ఒకటి మితాహారం, రెండోది పొట్ట శుభ్రం లేకపోవడం. మహర్షి అగస్త్యముని గారి శిష్యులైన పులిప్పాని గారు ఏమన్నారంటే, ప్రతి 3 మాసాలకు ఒక్కసారి మల విసర్జన కోసం మనం ఔషధం తీసుకోవాలా. ఏమి తీసుకోవాలా? పల్లెటూరు వారైతే ఎన్నో ఆకుకూరలు దొరుకుతాయి. సునాముకని, నేల తంగిడని ఈ పల్లెటూరు వాసులకి అవి దొరికేస్తాయి. ఇక పట్టణాల్లో నివసించే వారికి కరక్కాయ చూర్ణం. ఈ కరక్కాయ చూర్ణాన్ని ప్రతిరోజు బెల్లముతో కలిపి గోరువెచ్చని నీళ్లతో సేవించామా మీ పొట్ట శుభ్రం. ఎన్నాళ్ళు తీసుకోవాలా? ఇది 10 రోజులు మాత్రమే. ఇది సేవించేటప్పుడు ఏ ఆహారం తీసుకోవాలి? మనం మజ్జిగ, మాంసము, జఠరాగ్ని పెంచే మసాలాలు వాడడానికి కుదరదు. ఇది పొట్ట శుభ్రమైన తర్వాత. ఆ తర్వాత మనం ఏం చేయాలా? ఎంతో అద్భుతమైన మన భారతీయ వంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఈ పసుపుకి అలవాటు పడ్డారు. ఈ కరోనా మహమ్మారి వచ్చిపోయిన తర్వాత ఈ పసుపు పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. ఆ తర్వాత మనం ఏం తీసుకోవాలా? నిమ్మకాయ, నిమ్మపండు, ఆ తర్వాత పటిక, ఆ తర్వాత ప్రతి ముంగుట్లో వెలిసిన ఈ తులసి మాత. ఈ తులసి చెట్టు గురించి చెప్పితే 365 రోజులు కూడా చెప్పలేరు. ప్రతి ఇంట ఈ తులసి మొక్కను పెంచండి. కొన్ని గ్రంథాల్లో అంటారు, ఈ తులసి మొక్క స్వర్గం నుంచి వచ్చింది మానవాళి కోసం. కుల మత భేదాలు లేకుండా ఎవ్వరైనా ఈ తులసి మొక్కని పెంచచ్చు. ఈ పొట్ట శుభ్రం లేక దురదలు, గజ్జితో, సోరియాసిస్, తామర ఇటువంటి రోగాలని చెక్ పెట్టాలంటే పైపూతకి నేను చెప్పే ఔషధాన్ని వాడండి. పొట్టలేకి తొలిసాకు తీసుకోండి. ఈ తొలిసాకు ఎలా తీసుకోవాలో రోజు 5 ఆకులు తీసుకోవడం, అలా నమలి మింగి కాస్త గోరువెచ్చని నీళ్లు తాగడం. ఈ పద్ధతి ఇంటర్నల్గా తులసి ఆకుల ఒక 10 ఆకులు నమిలి తిని కాస్త గోరువెచ్చని నీళ్లు తాగండి. ఇక్కడ పైపూతకు చెప్పే రెమెడీ పైపూతకు మాత్రమే. ఇది ఎలా తయారు చేయాలా? ఈ మహమ్మారిని దూరం చేయడానికి, ఇది ఈ సోరియాసిస్, తామర ఈ మహమ్మారిని దూరం చేయడానికి ఈ యొక్క మెడిసిన్ ఎలా తయారు చేయాలా అది మీకు ఇదే వీడియోలో చేసి చూపిస్తాను. చూస్తూ ఉండండి. చూసారా? ఇది పసుపు. ఈ పసుపు గురించి ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఇది ఎంతో పవిత్రమైన పసుపు. శుభ కార్యాలకే కాదు, ఇది శరీర సౌందర్యానికి కూడా గొప్పదని మహర్షుల గ్రంథాల్లో తెలియజేశారు. ఆ తర్వాత నిమ్మపండు. ఇది ఒక సిట్రిక్ యాసిడ్. దీని యొక్క రసం ముఖానికి పూసుకున్న గాయాలపై పూసిన అలాగే మాడి మసి అయిపోతాయి. పింపుల్స్ కానీ ఇవన్నీ దూరం చేయడానికి ఈ నిమ్మపండు ఎంతో సహాయపడుతుంది. ఆ తర్వాత పటిక. ఇది ఎంతో అద్భుతమైన ప్యూర్ యాంటీబయాటిక్. గాయాలు తగిలిన చోట ఈ పట్టికను అలా రుద్దామా అలాగే గాయాలు మానిపోతాయి. ఆ తర్వాత మన పెరట్లో వెలిసిన అద్భుతమైన మొక్క తులసి. ఇది ఎంతో అద్భుతమైన, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రాచీన కాలంలో ఒక వ్యక్తి మంచం పైన ప్రాణం పోక అలా కొట్టుమిట్టాడుతుంటాడు. అటువంటి తరుణంలో పెద్దలు ఈ తులసి ఆకు కలిపి ఒక శ్లోకం చదివి ఆ నీళ్లు పోయగానే ఆ రోజు కానీ సాయంత్రం కానీ ఆ ఊపిరి అలా ఆగిపోతుంది. ఈ తులసి చెట్టు గురించి చెప్పితే ఎంతో తక్కువ. ఈ చర్మ సౌందర్యం కోసం, ఈ దురదలు గజ్జి కోసం చేసే ఔషధంలో ఈ తులసి ఆకును కూడా మనం ఏం చేస్తున్నాం. ఇక మనం తయారు చేయడం మొదలు పెడదామా? ఇలా ఆకుని కొద్దిగా తీసుకొని, ఉదాహరణ కాస్త తక్కువ లేని చూపిస్తున్నాను, మీరు చేసుకోవచ్చు. ఏదన్నా అవసరం వస్తే నాకు ఫోన్ చేసి మీరు అడగచ్చు. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఇందులో పసుపు, ఒక చిటికెడు పసుపు. ఆ తర్వాత ఇక్కడ ఒక చింతగింజ పరిమాణంలో నేను తయారు చేసి చూపిస్తున్నా. మీరు ఒక్కసారి చేసుకుంటే 10 రోజుల వరకు దీన్ని మీరు నిల్వ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూసారా, ఒక నిమ్మకాయ. ఇలా నిమ్మకాయని కట్ చేసి ఇలా గింజలు తీసి ఇలా రసాన్ని ఇందులో పిండుదాం. ఇక దీన్ని మనం మర్దన చేయాల. ఇలా వీటి సహాయంతో నేను చేసి చూపిస్తున్నాను. మీరు ఇంటితో చిన్న బండతో కానీ హ్యామర్తో కానీ మీరు అలా రుద్దొచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ యొక్క పేస్ట్ ఎక్కడైతే
మీకు ఈ సోరాసిస్ బాధ పెడుతుందో, అలా తామర అంటే ఈ సోరాసిస్లో చాలా రకాలు ఉన్నాయి. గజచర్మ వ్యాధని, గజ్జని, కురుపులని ఏదైనా కావచ్చు. దానికి పైపూతగా ఈ యొక్క మిశ్రమాన్ని మీరు పూసారా, ఇక మీకు 40 రోజుల్లో వాటి సమస్య మీకు ఉండదు. ఇది మా అనుభవం. మా ఇండ్ల దగ్గరకు వచ్చే వారికి మేము ఇలా తయారు చేసి చూపిస్తాం. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు తయారు చేసుకుంటారు. చూసారా, అద్భుతమైన ప్రకృతి మాత ప్రసాదించిన ఒక ఔషధం తయారైంది. దీనికి పూసుకోవడమే మన తర్వాయి. ఇలా అయిన ఈ యొక్క పేస్టుని ఎక్కడైతే ఆ చర్మం ఆ బిగుతుగా మారి ఆ దురద వేసి అలా తామర పుష్పం మాదిరి అలా వెళుతూ ఉంటుంది బార్డర్ లైన్గా, వాటన్నిటికీ ఒక్కటే. చూసారా, ఈ యొక్క ఔషధాన్ని ఆ ప్రాంతంలో ఇలా పూయడం మొదలు పెట్టామా, ఫస్ట్ కాస్త చిమచిమ అంటుంది, ఆ తర్వాత మనకి ఈ యొక్క ఔషధం పనిచేయడం మొదలు పెడుతుంది. ఇటువంటి ఔషధాలు మనం దగ్గర పెట్టుకొని ఏటేటో మనం తెచ్చుకొని 1/4 ఒక రోగం బాగైతుంది, కొత్త రోగం మొదలవుతుంది. ఇది పైపూతకు మాత్రమే. ఇక మీరు లోపలికి సేవించాలంటే ఈ తొలి ఆకులు 5 నుంచి 10 ఆకులు మీరు తీసుకోవచ్చు. ఇది తులసి చూపిస్తున్నానండి. ఇది కృష్ణ తులసి, విష్ణు తులసి, ఈ 2 మీరు వాడుకోవచ్చు. ఇక్కడ చూపించడానికి లేక నేను మామూలు తులసి మీకు చూపిస్తున్నా. విష్ణు తులసి, కృష్ణ తులసి 2 ఒక్కటే. ఆ చెట్టు ఏదో మీ ఇంటి దగ్గర ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. ఈ ఎపిసోడ్ గురించి మీదేమో చెప్పదలుచుకుంటే కామెంట్లో తెలియజేయండి. ఏదన్నా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, నేరుగా ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. నమస్తే.